స్థానంలో గెలుపుపై అధికార పార్టీ పూర్తి ధీమాతో ఉండగా టీడీపీ, బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కౌంటింగ్ సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రక్రియ జరుగుతోంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఉప ఎన్నికకు సంబంధించిన అధికార వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ, టీడీపీలు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుపై పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా రాయలసీమ కోఆర్డినేటర్ రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఇప్పటివరకు ఎన్ని రౌండ్లు కంప్లీట్ అయ్యాయి? ఏంటి అప్డేట్స్ ఏంటి? రైట్ సతీష్, మొత్తం మీద తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 61,296 ఓట్ల మెజారిటీ తోటి ఆధిక్యంలో దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే దాదాపు 6 రౌండ్ల వరకు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారికంగా దాదాపు 2-3 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల సంఘం ఇప్పటివరకు ధృవీకరించినటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించినటువంటి లెక్కలు కానీ చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 1,47,094 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సమీప అభ్యర్థి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798 ఓట్లు ఆమెకు లభించాయి. ఇక బీజేపీ అభ్యర్థి రత్నప్రభకి 12,530 ఓట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2,046 ఓట్లు చింతామోహన్కి వచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపుకి సంబంధించి 61,296 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతానికి గురుమూర్తి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 28 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉంటే కేవలం వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థి తర్వాత నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 28 మంది అభ్యర్థుల్లో నోటాకి 4వ స్థానం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్కింపుని చూస్తే నోటాకి 3,277 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి నోటా కంటే వెనకబడి ఉన్నాడు. అంతేకాకుండా దాదాపుగా ఇంకొక 25 మంది అభ్యర్థులు నోటా తర్వాత ఓట్లు సాధించినటువంటి పరిస్థితి, 100లోనే ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎన్నికల లెక్కింపుకు సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో అనేక చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తుంటే ఆశించిన స్థాయిలో మెజారిటీ వచ్చేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో మాత్రం మిగతా ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి భారీ ఎత్తున మెజారిటీ నమోదవుతోంది. అంతేకాకుండా ఎక్కువ ఓట్లు నమోదవుతున్న పరిస్థితి. కానీ గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే ఆధిక్యం కేవలం 100లోనే ఉన్నటువంటి పరిస్థితి. 400-500 ఓట్లు మాత్రమే ఆధిక్యంలో ఆయన కనపరుస్తున్నాడు. మరి గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈసారి దెబ్బేసిందని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు హైరాణ పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతం గురుమూర్తి గెలుపు లాంఛనమైనప్పటికీ కూడా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఓట్ల మెజారిటీ ఏదైతే ఉందో దాని మీద మాత్రం ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే బల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. మరోపక్క సమీప అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా దాదాపుగా అంటే సగానికి ఓట్ల వరకు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోపక్క ఓట్ల లెక్కింపు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్. అంటే రాజు, అంటే ఎలా చూడాలి? అంటే వైసీపీ మీరు చెప్పినట్టుగా అనుకున్న స్థాయిలోనే వెళ్ళిపోతున్నప్పటికీ టీడీపీ సగానికి సగం, బట్ బీజేపీ అక్కడ ఎఫెక్ట్ చూపించినట్టు కనిపించడం లేదు ఓట్ల పరంగా చూసుకుంటే. అంటే గతసారితో పోలిస్తే ఏమన్నా కొంచెం అప్డేట్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి బీజేపీకి కొంత మెరుగైనటువంటి ఓట్ల శాతం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నోటాతో పోటీపడి బీజేపీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. కొంచెం గతం కంటే మెరుగైనటువంటి ఓట్ల శాతం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చి అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన, అంటే అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ని ఏకం చేసేటటువంటి ప్రక్రియను మొదటి నుంచే బీజేపీ ప్రారంభించింది. మరి ఈ నేపథ్యంలోనే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి ప్రత్యేకమైనటువంటి నాయకులను నియమించి వాళ్ళ ద్వారా ఉన్నటువంటి ఓటు బ్యాంకుతో పాటు అదనపు ఓటు బ్యాంకును ఆకర్షించేటటువంటి పనిలో పడినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే ప్రత్యేక హోదా విషయం కావచ్చు, అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం ఏదైతే ఉందో ఈ రెండు కూడా బీజేపీకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది వాస్తవం. జనసేన యాడ్ అవ్వడం వల్ల కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే గతం కంటే ఎక్కువ ఓట్లు రావడానికి కారణం జనసేన సపోర్ట్ అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే బీజేపీకి సంబంధించి ఓటు శాతం చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. దాదాపుగా కూడా అంటే 3వ స్థానంలో కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే సమీపంలో ఎవరు కూడా లేరు. అంటే దాదాపు 40,000 ఓట్ల ఆధిక్యంలో
తర్వాత సమీప అభ్యర్థి పరభాక లక్ష్మి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి బీజేపీకి కాస్త మెరుగైనటువంటి ఓట్లు ఎక్కువ వచ్చాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. మరి కాసేపట్లో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. రైట్, ఏం చెప్తారు వేణుగోపాల్ గారు? సమీపంలో కూడా మీకు ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా అభ్యర్థులు ఎవరు ఏం కనిపించట్లేదు, బట్ మీరు అనుకున్న రేంజ్కి వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడైనా మీకు ఏమన్నా కొంచెం ఎదురుదెబ్బలు లాంటి ఏమైనా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? సార్ అదే సార్, మా అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటున్నారు, మనం ఎప్పుడూ ప్రజల్లో గాని ఉండి ప్రజలకు పనులు చేస్తూ ప్రజల యొక్క అందుబాటులో ఉన్నామంటే ఖచ్చితంగా మనము మన పార్టీని కానీ మనల్ని కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మన దరి చేరడం అనడం కానీ కారణం ఇదే ఉదాహరణ సార్. ఈ రోజు దాదాపు 5 లక్షల ఓట్లు తగ్గకుండా మెజార్టీతో ఈ రోజు వైఎస్ఆర్సీపీ గురుమూర్తి గారు గెలవబోతున్నారు. ఖచ్చితంగా చూడండి, ఈ కౌంటింగ్ ఇంకా 1 hour 2 hours లో క్లారిటీ బాగా వచ్చేస్తుంది. అంటే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల్లో ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి అధికారులు ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు, ఇవంతా ఒక నిదర్శనం. ఈ రోజు ఈ రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, అదే విధంగా బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ అయితేమి ఈ రోజు ఇంత వెనకబడడానికి కారణం ప్రతిపక్ష పాత్ర కూడా కనీసం సరిగా వాళ్ళు పోషించడం లేదు. అంటే అధికార పార్టీని ఎక్కడ ప్రశ్నించాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, ఈ పని చేసినప్పుడు అక్కడ ప్రశ్నిస్తే కాదు, ఎక్కడన్నా ఫాల్ట్ అయినప్పుడు అక్కడ వాళ్ళకి నోట్ చేసి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడమా లేదు అక్కడ నిలదీయడమా అనేది జరగాలి. దాన్ని వదిలేసి ప్రతి చోట రాజకీయం చేసుకుంటూ ఈరోజు కరోనాలో తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వద్దు, అదే విధంగా ఈ రోజు మనకి ఎన్నికలు వద్దు, అందరూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనం ఎన్నికలకు పోతాము అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ కోర్టులు వినలేదు, రాజకీయ పార్టీలు వినలేదు, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ వినలేదు. వీళ్ళు ముగ్గురు చేసిన ఫలితమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కరోనా కేసులు రావడానికి కారణమైనాయి. ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేమి, అదే విధంగా బై ఎలక్షన్స్ అయితేమి వెంటనే రావడం వల్ల కరోనా ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రజల్లో ఉంటే తెలుస్తుంది ఏమి సమస్య ఉంది. ఈ రోజు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి, ఈ బై ఎలక్షన్స్ జరుగుతుంటే ప్రాణహాని లేకుండా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి ఉంటుంది. దీన్నంతా ప్రజల్లో ఉంటే తెలుస్తుంది. వీళ్ళు ప్రజల్లో ఎక్కడున్నారండి? వీళ్ళు ఎక్కడైనా సరే డిబేట్లకు టీవీలకు వచ్చి ఎదురుదాడి చేయడము, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయడము, కానీ ప్రభుత్వం ఏ పని చేస్తుంది, ఇది మంచిదా చెడ్డదా అనేది ఒక ఆలోచన లేకుండా ఏది పడితే దాన్ని విమర్శించుకుంటూ ముందుకు పోతే ఈ విధంగానే ఉంటుంది. ఈ రోజు దరిదాపుల్లో లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనేమి మాకు అందుబాటులో లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఓట్లు దీంట్లో కనీసము దరిదాపుల్లో తిరిగి చూసేదానికి కూడా పరిస్థితి లేకుండా ఉంది. అదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉండండి, అనునిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యలు పరిష్కరించండి. ఏ పార్టీ గాని ఏ నాయకుడు గాని మనకి దరిచేరాడని పదే పదే చెప్తుంటారు. రైట్, ఏం చెప్తారు వీరేంద్ర గారు? సో బీజేపీ తరపు నుంచి మీరేం చెప్తారు? ఇక్కడ తెలంగాణ నుంచి కూడా నాయకులు తిరుపతిలో పోటీ చేసిన సందర్భం చూస్తాం, బట్ ఎక్కడ కూడా అక్కడ పెద్ద పోటీసుడికి కనిపించడం లేదు. ఎలాగైనా సరే బలపడాలి 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రయత్నిస్తోంది. సో ఆ దిశగానే వెళుతుందని మీరు అనుకుంటున్నారా రిజల్ట్స్ చూస్తుంటే? డెఫినెట్లీ అండి, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ నలుమూల మానవ ఎక్కడైనా బలపడాలని ఆలోచిస్తాము, ఏ పొలిటికల్ పార్టీ అయినా. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందలకు వెళ్ళిందో, అక్కడ ఇందాక మన మిత్రులు ఇందాక అన్నట్టు ఇప్పుడు మాకు డ్రాబ్యాక్స్ అనేది అయితే ఉందో, ఇది మన అటు ఎలక్షన్స్ టైంలో ఏదైతే మీరు చెప్పినారో దాంట్లో ఈ విశాఖ ఉక్కు స్టీల్ దానికి సంబంధించింది కానీ, అట్లాగే అప్పుడే మళ్ళీ వీరు లేవనెత్తిన ప్రత్యేక ప్యాకేజీలు కానీ ఇవన్నిటికీ కావాలని చేసినారు. ఇంకొకటి, మేము ఎలక్షన్ రోజు దొంగ ఓటర్లను కంట్రోల్ చేయడంలోనే బిజీగా ఉన్నాము. మేము ఒకటే, ఏ విధంగా అయితే వీళ్ళు ప్రజలని బస్సులలో, కార్లలో, జీపులలో తరలించి చుట్టుపక్కల గ్రామాల నుంచి మొత్తం వీడియోస్ కూడా చూశారు, లైవ్ గా మొత్తం రాష్ట్రం అంతా చూశారు, 2 రాష్ట్రాల్లో చూశారు. ఏ విధంగా అయితే ఓటర్లను తరలించి
దొంగ ఓట్లు వేయడానికి దాంట్లో ఎంత చాకచక్యంగా చేసింది వైఎస్ఆర్సీపీ. మరి ఎంత క్లియర్ గా మొత్తము లైన్ లో నుంచి పెట్టిన వ్యక్తులను కూడా రిటర్న్ పంపించడం జరిగింది. దొంగ ఓటు ఓటర్ కార్డు తీసుకొని వచ్చి పేరు తెలియకుండా, తండ్రి పేరు తెలియకుండా, వయసు తెలియకుండా నుంచి ఆ ఓట్లు వేయడానికి చూసినారు. ఇది మీ గెలుపా? అసలు మీ గెలుపా అంటారు? యాక్చువల్ గా మీరు ప్రభుత్వంలో ఉండి ఇటువంటి అరాచకమైన ఓటింగ్ వేయడం అంటే ఎంత సిగ్గు చేయకంటే ఈ విధంగా మీరు చేస్తారా? బైబిల్ ఇవన్నీ చదువుకోవడానికి దాన్ని మనం మీరు ఏ విధంగా జనాలను ఎట్లా మొబైలైజ్ చేశారు? అంతేగాని పవర్ లో ఉండి మీరు పోలీస్ పవర్ అఫీషియల్ పవర్ తీసేసుకుని మీరు ఈ రోజు మీరు గెలుస్తున్నారని కాదు. మీరు మిత్రమాలు ఒకటి గ్రహించండి. మీరు ఏదో న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రజలతో ప్రేమగా ముందరికెళ్ళి ప్రజల మీరైనా మాట్లాడండి, నేనైనా మాట్లాడతాను. చెప్పండి ఏంటి అంటే ఎలక్షన్ ఒకటి వీరేంద్ర గారు ఓట్లు మీరు ఆపగలిగినారంట. మీరు ఒక్కటి మీరు చెప్తారు, మీరు మాట్లాడానా? 10,000 ఓట్లు కూడా రాలేదు ఈ రోజు పార్లమెంట్ సభ్యులు. మీరు వచ్చి దొంగ ఓట్లు ఆపినారంట. అందరూ పక్క రాష్ట్రాల్లో పక్క ఊర్లో వచ్చి దొంగ ఓట్లేస్తున్నారంట. ఏం సార్, గెలిస్తే ఒక మాట చెప్పేది, ఓడిపోతే ఇంకో మాట చెప్పి వేరే పార్టీ పేరు ఈవీఎంల ప్రాబ్లము లేదా దొంగ ఓట్లు వేసుకున్నారు ఇలాంటి నిందలు వేసేసి తప్పించుకోలేదా? ఏదో చెప్తే అర్థం సార్. ఇంకా మారండి. బీజేపీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మారి పనులు చేయండి. మీరు మారండి. గుండా రాజ్యం పనిచేయండి, రౌడీ రాజ్యం పనిచేయండి వైఎస్ఆర్సీపీ నాయకులారా. అదే భగవద్గీతలు మతాలు కులాలు చిట్టుపెట్టి ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదో కైవసం చేసుకోవాలనుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మీ ఆటలు సాగవు, నార్త్ ఇండియాలో సాగుతాయి మీ మతాల కులాలు. ఈ రాష్ట్రంలో సాగు మతాల కులాలు ప్రజలు ఎవరు నమ్మరు. మీ ప్రభుత్వం నడిపిస్తున్నారా? ఏం చేస్తున్నారు? అన్ని గుళ్ళు ధ్వంసమవుతాయి. దానికి ఎవరు కారకులు? మీరు రాజకీయ లబ్ధి కోసం గుళ్ళు పగలగొడుతున్నారు. మీరు రాజకీయ లబ్ధి కోసం భగవద్గీతలు పురాణంలో బైబిల్ చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అవన్నీ ముందు పెట్టుకుని ఎవరు పోరు. అందరూ వాళ్ళు బిజీగా ఉంటారు. రాజకీయాలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయలేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? రైట్ మళ్ళీ వస్తా బాల గారు. సో ఏం కనిపిస్తోంది తిరుపతి ఉప ఎన్నికలో? అది కాదండి, మీరు నేను మాట్లాడింది క్లారిటీ లేకుండా వారు రైట్ వీరేంద్ర గారు. ఓకే రైట్ వీరేంద్ర గారు మీ పాయింట్ అయితే రీచ్ అయింది. వీరేంద్ర గారు భగవద్గీత ఇస్తాను, మీకు బైబిల్ తప్పకుండా ప్రతి ఒక్క హిందూ చేత భగవద్గీత ఉంటుంది. మీరెవరు చెప్పడానికి? మీ పని మీరు చేస్తారు. వీరేంద్ర గారు డిపాజిట్ కూడా రాలా. ఇంకా సిగ్గు సరం తెచ్చుకోండి. కాదు, మీరు కళ్ళు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయండి. రాజకీయాలు కులాల మతాల పేరుతో రాజకీయాలు చేయకూడదు. చేతకాని ప్రభుత్వం, చేతకాని లీడర్లు మీరు. ఈ రోజు కరోనాతో కటకటలాడుతా ఉంటే ఆయా రాష్ట్రాల్లో వాళ్ళే కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్తారా? ప్రజలే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటారా? అంటే వేలు లక్షల ట్యాక్సులు కరోనా గురించి ప్రపంచ దేశాలకు ఏదో పెద్ద లబ్ధి పొందామని చెప్పేసి కరోనా వ్యాక్సిన్ పంపించేసి ఈ రోజు భారతదేశంలో వ్యాక్సిన్ లేకుండా ఆ వ్యాక్సిన్ వేసుకోవాలా, ఈ వ్యాక్సిన్ వేసుకోవాలా, 40 ఏళ్ళ వరకు వేసుకోవాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మీకు సప్లై చేస్తుంది. మీకు అనుకునే దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నాము. మీ దగ్గర ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంలో.